హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలి అనేది చేసి చూపిస్తాను. వచ్చేయండి. చూడండి, నేను ఎగ్ నూడిల్స్ కోసం టమాటా, క్యారెట్, ఆనియన్, మిర్చి, బీట్ తీసుకున్నానండి. ఇదేమో అల్లం కొంచెం గ్రేట్ చేశాను, మరి తెల్లుల్లి అండి. కావాలంటే మీరు అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఎట్లేదు. సరేనండి, నేను ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తున్నానండి. ఇప్పుడు దేని తర్వాత ఇది వేసుకోవాలనేది చూపిస్తాను. ముందు తెల్లుల్లి వేస్తున్నాను, తర్వాత ఆనియన్, మిర్చి. ఇది కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ రావాలండి. చూడండి, ఆనియన్ ఎలాగుంది కదా, కొంచెం తొందరగా బ్రౌన్ కలర్ రావడానికని నేను చిటికెడు ఉప్పు వేస్తున్నాను. కొంచెం ఫ్రై చేసేయండి. లైట్గా బ్రౌన్ కలర్ వస్తే చాలండి, ఎక్కువ వేయాల్సిన బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఆనియన్ హాఫ్ కుక్ అవుతుంది కదా, కుక్ అయినప్పుడే మనం ఇప్పుడు క్యారెట్ వేసేస్తుందండి. అన్ని ఫుల్ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, హాఫ్ బాయిల్ అయితే చాలండి. ఇది కొంచెం ఉంచానండి మీద సర్వింగ్ చేయడానికని. సర్వ్ చేయడానికి ఉంటుంది, కొంచెం లుక్ కూడా బాగుండాలి కదా. పిల్లలకి తినే ఫుడ్ టేస్ట్ ఎంత అవసరమో వాళ్ళకి లుక్ కూడా అలాగే ఉండాలండి. అలాగే ఉంటేనే అలాగే తినడానికి కూడా అట్రాక్టివ్ అవుతారు. పిల్లల ముందు తినే కన్నా కళ్ళుతోనే ఎక్కువ అట్రాక్టివ్ అవుతారు కాబట్టి వాళ్ళకి లుకింగ్ కూడా అలాగే చేయాలి. ఇవి చూడండి, నెక్స్ట్ టమాటా వేస్తున్నాను. టమాటా ఎవరికి కొంచెం ఎక్కువ తక్కువ టేస్ట్ బట్టి అలా వేసుకోవచ్చు అండి. నేను ఒక టమాటో తీసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటికీ కొంచెం స్పైసీ చేయడానికని నేను మసాలా సామాన్ కొంచెం వేస్తాను. చూడండి, ఇది చిల్లీ పౌడర్ అండి. నేను ఆల్రెడీ 3 మిర్చి వేస్తున్నాను, మరి కొంచెం స్పైసీ కోసం వేస్తున్నాను. ఒకవేళ పిల్లలు కొంచెం తక్కువ తింటున్నారంటే మీరు 2 మిర్చి వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి, ఆప్షనల్ కంపల్సరీ కాదు. నెక్స్ట్ ఏమో మిక్స్ మసాలా అండి. ఇది వేయడం వల్ల ఏంటంటే కొంచెం స్పైసీ వచ్చి నోటి కొంచెం టేస్ట్ బాగుంటుంది. దీనికి 2 మినిట్స్ కొంచెం కుక్ అవ్వాలి. ఓకేనండి. చూడంండి, కలర్ ఎంత బాగుంది కదా. ఇప్పుడు గ్యాస్కి కొంచెం లో ఫ్లేమ్ చేస్తానండి. లో అంటే ఎగ్దమ్ లో కాదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చూపిస్తున్నాను. చూడండి, ఇదైన తర్వాత ఇప్పుడు ఎగ్కి మనం కొట్టేసి చూపిస్తాను. చూడండి, ఎగ్కి నేను కొట్టేసి చూపిస్తాను. ఒక్కోసారి నాకు ఎగ్ కొట్టడం కూడా ఇబ్బంది అవుతుంటుందండి, బరాబర్ కావదు. నేను 4 గుడ్లు వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇలాగే గుడ్డు వేస్తాను కదా. ఇప్పుడు దీనికి మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. కొంచెం పెద్ద పెద్ద పీస్గా ఉండాలి అని అనుకున్నప్పుడు దీన్ని ఇలాగ చేయాల్సిన అవసరం లేదండి. మీరు అట్లా కడితేనే ఇలా మామూలు తిప్పేస్తూ అవుతుంది. నాకు కొంచెం గుండకు కావాలి, అందుకే నేను దీంతో తిప్పుతున్నాను. చూడండి, నేను పసుపు వేయడం మర్చిపోయాను, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను కొంచెం వేసుకోవాలండి కలర్ కోసం అనేసి. చూడండి, ఇప్పుడు ఎలాగ వచ్చింది. దీనికి ఒక 2 మినిట్స్ కొంచెం ఎలాగుంచుతామండి, లైట్గా కుక్ అవుతుంది. చూడండి, నేను నూడిల్స్కి ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచాను. ఇప్పుడు ఇది వేసేస్తాను. చూడండి, వేస్తాను. చూడండి, నేను ఇది బాయిల్ చేశాను కదా. ఇవి బాయిల్ చేసేటప్పుడు ఎడలు కప్పెలు తీసుకోండి. మళ్ళీ దాంట్లో కొంచెం ఉప్పు, మళ్ళీ పసుపు, నూనె కొంచెం వేసుకోండి. ఎందుకంటే నూడిల్స్ ఒకటి ఇంకోటికి అంటుకోకూడదండి, ఇలాగా విడివిడిగా ఉండాలి. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం మీరు ఉడికేటప్పుడే కొంచెం ఇలా నొక్కిసి చూడండి, ఇలాగైతే సరిపోతుంది. కుక్ ఇది బరాబర్గా వచ్చినట్టుగా అండి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏంటంటే చైనీస్ ఐటమ్ వేయాలనేది చూపిస్తాను. చూడండి, ఇది రెడ్ చిల్లీ సాస్ అండి.
నేను 2 స్పూన్లు తీసుకున్నాను. కొంచెం లైట్గా ఇదేమో కారం ఉంటుంది. పిల్లలు ఒకవేళ కారం తిన్నట్టుగా అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ ఏమో కొంచెం సోయా సాస్ కొంచెం వేసుకోండి, 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇదేమో వచ్చేసి సెజ్వాన్ చట్నీ అండి. సాస్ చట్నీ ఏదైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. కొంచెం స్పైసీగా ఉంటుంది, చూసుకొని వేయండి, పిల్లలు తింటారు కదా. కారం అయిపోతే మళ్ళీ తినలేరు. ముందు కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు మరి కొంచెం వేసుకోండి. నా దగ్గర చైనా సాల్ట్ లేదండి, లేదంటే చైనా సాల్ట్ వేస్తే దాని టేస్ట్ వేరేగా వస్తుంది. వినేగర్ వేస్తే అవుతుందండి, కానీ మా పాపకి వినేగర్ ఇష్టం లేదు, అందుకే నేను వేయలేదు. ఇది వచ్చేసి చూడండి, ఇది హక్కా నూడిల్స్ అండి, నూడిల్స్ మసాలా. ఇప్పుడు నేను నూడిల్స్ మసాలా వేస్తున్నాను, చూడండి. ఈ మసాలా కూడా కొంచెం లైట్గా కారం ఉంటుందండి, కొంచెం చూసుకొని వేసుకోండి. మా పాప కొంచెం కారం తింటుంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి మంచిగా మిక్స్ చేసుకుందామండి. కొంచెం జాగ్రత్త చేసుకోవాలి, ఎడల పెనం నా దగ్గర లేదు, అందుకే నేను కొంచెం మెల్లిగా చేస్తున్నాను. చూడండి, నేను మంచిగా మిక్స్ చేస్తాను, కలర్ వచ్చింది కదండి. నాకు తెలిసిన ప్రాసెస్లో నేను చేశానండి. మరి మీరు ఎగ్ నూడిల్స్కి ఏ ప్రాసెస్లో చేస్తారో, ఎలా చేస్తారో ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ అండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు కలర్ మంచిగా వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, అయిపోయింది, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి సర్వ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, నా ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. చూడడానికి చాలా టెంప్టింగ్ ఉందండి తినడానికి. చూడండి, ఇది నేను చేసిన ప్రాసెస్ అండి. మరి మీరు ఎలా చేస్తారో, ఏటేటి వేస్తారో అనేది చిన్న కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.